ద్వారా చూద్దాం. లోకరక్షకుడైన యేసు ప్రభుని చూడటానికి వచ్చిచున్న మనుషులను, వారి హృదయాలను పరిశీలిద్దాం. అందులో యోగ్యులైన వారు మాత్రమే లోపలికి వెళ్ళి ఆ రక్షకుని చూడటానికి అనుమతిద్దాం. అవును, అలాగే అలాగే. ఓహో, దూతలా? ఆగు. లోపలికి వెళ్ళే ముందు నీ యోగ్యతలేంటో మాకు తెలియచేయండి. నేనెవరో తెలీదా? నన్ను చూస్తుంటే తెలియడం లేదు? నేను ఈ ప్రాంతంలో పెద్ద డాక్టర్ని. ఇక్కడున్న హాస్పిటల్స్ అన్ని నావే. ఈ చేతులతో ఎన్నో వేల గుండె ఆపరేషన్లు చేసి వారందరికీ పునర్జన్మ ఇచ్చినాను. మీరందరూ నన్ను దేవుడిని తలచి 2 చేతులు పెట్టి నమస్కరిస్తారు. లోకరక్షణ చూసినకు ఇంతకన్నా ఏమి అర్హత కావాలి? నేను వెళ్తాను. ఆగు. అవును, నిజానికి నువ్వు పెద్ద గొప్ప డాక్టరు కాదనను, కానీ నిన్ను ఇంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళిన ఆ ప్రభువుని ఎప్పుడైనా తలచావా? డబ్బు సంపాదించుటకే రాత్రి పగళ్ళు కష్టపడ్డావు, కానీ పేదవారైన ఈ ప్రజలకు ఎప్పుడైనా ఉచితంగా సహాయం చేసి వారి భారాన్ని తొలగించాలనుకున్నావా? మత్తయి 25:40లో చెప్పబడిన రీతిగా మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో నీవు ఏ ఒక్కరికైనా సహాయం చేసావని ప్రభువు నీ విషయంలో చెప్పగలడా? అందరినీ బాగు చేసావని చెప్తున్నావు, కానీ ధన గర్వంతోనూ విద్యా గర్వంతోనూ నింపబడిన నీ హృదయాన్ని బాగు చేసుకోలేకపోయావు. కాబట్టి ఆ ప్రభువుని చూసే అర్హత నీకు లేదు. వెళ్ళు. తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో, ధరణి లోపలికి వెళ్ళడానికి ఉన్న నీ అర్హతలను మాకు తెలియజేయండి. లోకరక్షకుని కొరకు వేల కొలది పాటలు రాసిన నా నోటితోటే ఆయన గురించి, ఆయన చూడటానికి నాకుండే అర్హత గురించి చెప్పవలసి వచ్చింది. సరే, చెప్తాను వినండి. నేను ఒక సువార్త గాయకున్నయ్యా. లోకరక్షకుని కొరకు, ఆయన పుట్టుకని గురించి, ఆయన పునరుద్ధానం గురించి వేల కొలది పాటలు పాడాను. అంతేకాకుండా క్రైస్తవ గుంపుల్లో గొంతు తెలియని వారు ఉండాలంటే అది అతిశయోక్తి కానే కాదు. ఇది ఆయన చూడడానికి నాకుండే అర్హత. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకల శిశువును కనుగొని. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకల శిశువును కనుగొని. విశ్వాసంతో ప్రణమిల్లిరి కొల్లరు ఆనాడు, విశ్వాసంతో ప్రణమిల్లిరి కొల్లరు ఆనాడు. నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు. ఇది ఈ క్రిస్మస్ సమయంలో నేను రాసిన కొత్త పాట. అయితే నేను వెళ్ళొచ్చా? దేవుడు నీకు ఇచ్చిన మంచి తలంతును దేవుని మహింపరచడానికి వాడకుండా నిన్ను నువ్వు మహింపరుచుకున్నావు. ప్రజల నుండి పొగడ్తలను మందలను ఆశించావు. అంతేకాకుండా పేదవారి కూడికలలో పాటలు పాడమని పిలిచినప్పుడు వారు నీకు తగినంత ధనం ఇవ్వలేదని వారి కూడికను సైతం నువ్వు తృణీకరించావు. కాబట్టి ఆ ప్రభువుని చూసే అర్హత నీకు లేదు. వెళ్ళు. అంతేకాదయ్యా, కీర్తనలు 150లో చెప్పబడిన రీతిగా ఆయన బలమును ప్రసిద్ధి చేయి ఈ లోకంలో ఆయన మహా ఆశ్చర్య కార్యములను స్వరమండలముతోనూ సితారతోనూ చక్కటి స్వరములతోనూ
నువ్వు ఆయన ఆరాధించలేకపోయావు. కనుక ఆ లోకరక్షకుని చూసే యోగ్యత నీకు అసలు లేదు. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటంటే 9 గంటలకి అసెంబ్లీకి వెళ్ళాలి, 12 గంటలకి పార్టీ మీటింగ్ ఉంది సార్ ఢిల్లీలో. రాత్రి 9 గంటలకి పిఎం గారితో డిన్నర్ వస్తుంది సార్. చూడు పిఏ, మనం లోకరక్షకుడని యేసుక్రీస్తు పుట్టాడంట, ఆయన చూడడానికి వెళ్ళాలి. ఈ రోజు ప్రోగ్రామ్ అన్ని క్యాన్సిల్ చేసాయి. ఓకే సార్, అలాగే సార్. మనం లోకరక్షకుడైన యేసుని చూద్దాం రా. ఓకే. ఆగు, మీరు లోపల వెళ్ళడానికి వీల్లేదు. ఓయ్, మా దగ్గర నాయకుడు, మా దగ్గర ఎవరు అనుకుంటున్నావు? ఈ సిటీలో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు, మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్, గొప్ప ధనవంతుడు. ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, హోటల్స్ అన్ని మా అయ్యగారివే. అంతెందుకు, చూడండి ఆ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా మా అయ్యగారిదే. అలాంటి మా అయ్యగారిని ఆగుతారా? మా అయ్యగారి గురించి మేము ఏం తెలుసు? ఈయన గురించి మాకు తెలియదా? ప్రజలకు ఖర్చు పెట్టమనిచ్చిన ప్రజాధనాన్ని తన కొరకు వాడుకున్నాడు. అంతేకాకుండా తన పదవిని కాపాడుకోవడం కోసం ఎంతో మందిని హత్య చేయడానికి కూడా ప్రయత్నించాడు. ఇంకా తన పదవిని, తన ధనమును ఎంతో ప్రేమించిన ఇతనికి ఆ ప్రభువుని చూసే అర్హత లేనే లేదు. వెళ్ళు. ఇవన్నీ మాకు అనవసరం. అయ్యగారు లోపలికి వెళ్ళవలసిందే. రండి అయ్యగారు. ఆగు,